ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వైజాగ్ వచ్చినప్పుడు 10% ఆయిల్ అన్నా తగ్గించండి, అనేక లాభాలు మీరు పొందొచ్చు, ఒక లక్ష్యంగా ఇక్కడి నుంచి అన్నా పెట్టుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఎందుకు ఒక ప్రైమ్ మినిస్టర్ 10% ఆయిల్ అన్నా తగ్గించండి, ఈ సంవత్సరం ముందు ఇంతవరకైనా స్టార్ట్ చేయండి అని ఎందుకన్నారు అంటే, ఆ నూనె వాడకం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు మీకు ఒక ఆశ్చర్యం తెలుసా? మన బాడీకి కొవ్వు కావాలి, 20 గ్రాముల కొవ్వు పెద్దలకు కావాలి. అంటే 20 ఏళ్ళు పైబడిన వారికి రోజుకు కావాల్సింది 20 గ్రాములే, పిల్లలకు 30 గ్రాములు, ఆ గర్భిణీలకి బాలింతలకి 40 గ్రాములు కొవ్వు కావాలి. అసలు ఆ కొవ్వు కావాలని 20 గ్రాములు మీరు ఏది తినక్కర్లా. చాలామంది నూనె వాడితే కొవ్వు వస్తుంది, నూనె వాడాలని చెప్తారు. సంవత్సరానికి 12 లీటర్లు వాడినా అంతవరకు మించి వాడొద్దని గవర్నమెంట్ లెక్కలేవో కొన్ని ఉంటాయి. అసలు ఆ కొవ్వు కూడా అక్కర్లే, అన్ని జంతువులు కొవ్వు కావాలి. ఎక్కడి నుంచి వాడుతున్నాయి చెప్పండి ఒక్కసారి. 1 గ్రాము కొవ్వు బయట నుంచి తీసుకోవు. మరి శరీరానికి కావాల్సిన కొవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? తినే ఆహారాల్లో, ఆకుల్లో ఉంటుంది. 1%, 0.5%. రోజంతా ఎక్కువ తినేస్తే, గడ్డి తినేస్తే అందులో వచ్చే కొవ్వు సరిపోతుంది వాటికి. అంత తక్కువ మోతాదు కొవ్వు సరిపోతుంది. మనకి 20 గ్రాములు కొవ్వు కావాలి. అసలు అదే మనం ముడి బియ్యం కానీ మిల్లెట్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటాం, మరి 5%, 4%, 7%, 8% ఫ్యాట్ ఉంటుంది. అంటే మనకి 20 గ్రాములు ఊరికి 2 పూటలు ఇంత అన్నం పాలిష్ పట్టకుండా తినేస్తే వెళ్ళిపోతుంది కొవ్వు. పల్లీల చట్నీ, పుట్నాల పప్పుల చట్నీ, కొబ్బరి చట్నీ, నువ్వుల పొడి, మరి ఇలాంటి మినపప్పు, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు ఇవి వాడతాం కదా, వీటన్నిటిలో కొవ్వు ఉంటుందిగా 5-10% చొప్పున. మరి ఆ కొవ్వు ఇదే సహజంగా సరిపోతుంది, ఇదే ఎక్కువైపోతుంది. అసలు బయట నుంచి మీరు 1 గ్రాము కొవ్వు అసలు వాడక్కర్లేదు, నూనె అసలు వాడక్కర్లేదు. శరీరానికి కావాల్సిన కొవ్వు ఆహారాలు తింటున్నప్పుడు ఆహారాలతో కలిసి సహజంగా వెళ్ళిపోతుంది, ప్రత్యేకంగా తీసుకోవక్కర్లేదు. అలాంటి కొవ్వు 20 గ్రాములు కావాలని శరీరానికి ఒక లెక్క అయితే ఉంటే, కానీ 2001 సంవత్సరం అంటే 24 సంవత్సరాల క్రితం సగటున ఒక మనిషి సంవత్సరానికి ఎంత ఆయిల్ వాడేవారో తెలుసు? ఆ రోజుల్లో 8 లీటర్ల 200 ml సంవత్సరం మొత్తానికి ఒక మనిషికి లోపలికి వెళ్ళేదండి. అంటే ఒక మనిషికి నెలకి 1/2 కేజీ 30 కేజీ లోపే సరిపోయేది. ఒక మనిషి శరీరానికి అంత తక్కువ ఆయిల్ నెలలో వాడేవారు, 1/2 కేజీ నుంచి 30 కేజీ. బయట నుంచి 20 గ్రాములు ఇటు నుంచి వెళ్ళినా 20 గ్రాములు 30 గ్రాముల కంటే ఎక్కువ వెళ్ళేది కాదు కొవ్వు ఆయిల్ రూపంలో. కానీ 24 ఏళ్లలో ఏ రేంజ్కి మనం పెరిగామో తెలుసండి. గత 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి పెరిగింది. ఇప్పుడు వరకు కూడా ప్రస్తుతం వాడుకున్నది చూస్తే 2001 సంవత్సరంలో 8 లీటర్ల 200 ml వాడకం ఉంటే సంవత్సరానికి ఒక వ్యక్తికి ప్రస్తుతం 23.5 లీటర్లు ఆయిల్ సంవత్సరానికి ఒక వ్యక్తి వాడుతున్నారు. అంటే దగ్గర నెలకు 2 కేజీలు, నెలకి 1/2 లీటర్ వాడే రేంజ్ నుంచి నెలకి 2 లీటర్లు వాడేస్తున్నాం. అప్పుడు సంవత్సరానికి 23.5 లీటర్లు అంటే 24 లీటర్లు, అంటే నెలకి 2 లీటర్ల చొప్పున ఆయిల్ వాడేస్తున్నాం సుమారుగా. అంటే నూనెని తాగేస్తున్నాం ఇక్కడ. నెలకి 2 లీటర్ల ఆయిల్ అంటే రోజుకి 60 గ్రాముల ఆయిల్ సుమారుగా. అంటే బాడీకి కావాల్సిన 20 గ్రాముల కొవ్వు అయితే 60 గ్రాములు 65 గ్రాములు నూనె రూపంలోనే వాడేస్తున్నాం. ఇది నూనె రూపంలోనే 60 గ్రాములు 65 గ్రాములు. కానీ ఆహారాల్లో ఉండే సహజమైన కొవ్వు అది 40-50 గ్రాముల పైన వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శ్రమ చేయటిల్లా ఆయిల్ తాగేస్తున్నాం, కొవ్వులు తినేస్తున్నాం. అందుకనే 70 ఏళ్ల వయసులో రావాల్సిన గుండె జబ్బులు, 80 ఏళ్ల వయసులో రావాల్సిన పక్షవాతాలు ఈ రోజుల్లో 30, 35, 40 లోపు ఎందుకు వచ్చేస్తున్నాయి అనుకున్నారు? కొలెస్ట్రాల్ సమస్యలు పెరగటానికి, రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ పెరిగి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటానికి నూనె వాడకం ఒక కారణం. నూనెను వాడినప్పుడు ఇక్కడ ఒక నష్టం ఉంది. వేరుశెనగ పప్పుల్లో, పుట్నాల పప్పుల్లో, కొబ్బరి, నువ్వుల్లో, లేకపోతే ముడి ధాన్యాల్లో, మిల్లెట్స్లో ఉన్న కొవ్వు సహజంగా వెళుతున్నది, అన్నిటితో కలిసి వెళుతున్నది, ఎక్కువ వేడికి గురి కాకుండా వెళుతున్నది. కానీ నూనె సపరేట్ చేసినప్పుడు, నూనె మరిగిస్తాం కదా, ఆ మరిగించిన నూనె 260 డిగ్రీల వేడికి సుమారుగా గురవుతుంది. ఆ హీట్కి నూనెలో ఉండే కొవ్వులన్నీ చెడిపోతాయి. నూనె అంతా కొవ్వే, ఆ కొవ్వంతా చెడిపోతుంది. చెడ్డ కొవ్వుల్ని నూనె రూపంలో మనం తింటున్నాం.
ఆ కొవ్వుని 10% తగ్గించమన్నారు ప్రధానమంత్రి గారు. 10% తగ్గించటం అంటే సంవత్సరానికి 2.5 లీటర్లు అన్నం నూనె తగ్గించడం అని అర్థం. అంటే అంత తగ్గించిన మార్పు వస్తుందని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు కాబట్టి అలాంటి వారు ఆ రోజున చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడుకైనా ఆలోచించండి. చేజేతుల గుండె జబ్బులు, ఇప్పుడు 25-30 ఏళ్ళ గుండె జబ్బులు అనేవారు ఇప్పుడు స్కూల్ పిల్లలకు గుండె జబ్బులు చచ్చిపోతున్నారు. ఆ ఎలక్ట్రిక్ సిగ్నల్స్లో వచ్చే మార్పుల కారణంగాను, పనికి తగ్గట్టు హార్ట్ స్పందించకపోవటం వల్ల, హై బీపీలు పిల్లలకు రావటం వల్ల, కార్డియక్ అరెస్ట్ అయిపోవటం పిల్లలు ఎక్కువ జరుగుతున్నది. కారణం ఇలాంటి మరిగిచ్చిన నూనెలు, చెడ్డ కొవ్వులను విపరీతంగా వాడేయటమే. ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు వరకు 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నూనె వాడకం పెరిగిందండి. అంటే సంవత్సరానికి 24 లీటర్లు సుమారుగా వాడుతున్నామంటే మరి ఇన్నేళ్ళ నుంచి అంటే చూడండి 3 పీపాలు 2 పీపాలు ఆయిల్ పైన తాగేసాం కదండి పుట్టిన కాడి నుంచి ఇప్పటికి. 1 ml ఆయిల్ బయట నుంచి లోపలికి శరీరానికి అక్కర్లా. అలాంటిది మనం ఇన్నేసి పీపాల ఆయిల్ తాగేసి సుఖంగా ఉండాలి దేవుడా, నాకు గుండె జబ్బులు రాకూడదు, నాకు పక్షవాతాలు రాకూడదు, నా ఫ్యామిలీ నేనంత ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి దేవుడా అని ప్రార్థన చేస్తున్నాం. ఎలా సాధ్యమనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకని పేపర్ కట్టింగ్ కూడా చూశారు కదా, తైలాన్ని తాగేయకండి. తాగేస్తున్నారు. 23.5 లీటర్లు 24 లీటర్లు అంటే సగటున సంవత్సరానికి ఎంత ఎక్కువ ఆలోచించండి. కాబట్టి ఇలాంటి ప్రమాదాల నుంచి మన శరీరాన్ని రక్షించుకోవాలన్నా, మన కుటుంబాన్ని రక్షించుకోవాలన్నా నూనె వాడకం విషయంలో మార్పు రావాలి. అందుకని ప్రపంచంలో ఏకైక ఛానల్, యూట్యూబ్లో ఫస్ట్ ఛానల్ మంతెనాస్ కిచెన్ ASMR. 0 ఆయిల్తో అన్ని వంటలు మీరు చేసుకోవచ్చు. మీరు తినలేకపోతే ఉప్పేసుకు తినండి, కానీ ఆయిల్ లేకుండా తినండి. ఎన్ని జబ్బులు రాకుండా ఉంటాయో, ఎన్ని జబ్బులు వచ్చినాయి మీకు తగ్గుతాయో. కనీసం మండే టు సాటర్డే అన్న ఆయిల్ లేకుండా తినండి, సండే ఆయిల్తో వండుకోండి. కనీసం ఇలా మార్పు అన్నా చేయండి. లేదంటారా, మండే టు ఫ్రైడే అన్న ఆరోగ్యంగా ఉండటం కోసం ఆయిల్ లేకుండా తినండి, శనాదివారాలు ఆయిల్ వేసి వండుకోండి. ఆ 2 రోజులు గమనించండి, ఆయిల్ లేకుండా తిన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నారు, ఆయిల్ తిన్న శనాదివారాలు ఎలా ఉన్నారు కంపేర్ చేసుకోండి. మీరే ఆయిల్ మానేస్తారు. తగ్గించటం కాదు, నిదానంగా మానేస్తారండి. అంత మంచి చేంజ్ మీలో వస్తుంది. కాబట్టి తైలాన్ని తాగేయకండి, తైలాన్ని వాడకం బాగా తగ్గించేసుకోండి. అసలు నూనె వాడకం లేకుండా వారంలో 5 రోజులన్నా మీరు న్యాచురల్ కొవ్వుల ద్వారా జీవించండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.